अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఛాందోగ్యోపనిషత్తులో 3వ ప్రపాఠకంలో 12వ ఖండం వరకు మనం చూశాము. ఈరోజు 13వ ఖండం ప్రారంభించుకుంటాము. నిన్న మనం భూః భువః స్వః అలాగే ప్రాణం ఇవన్నీ ప్రాప్తించుకోవాలి, పొందాలి అనే అర్థంలో ప్రాణం ప్రపద్యే, భూః ప్రపద్యే, భువః ప్రపద్యే, స్వః ప్రపద్యే అని చెప్పి ఇటువంటి విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి తత్వాలను నేను తెలుసుకోవాలనే భావంతో నిన్న విషయాన్ని ప్రస్తావించుకున్నాము. ఈరోజు పదహారవ ఖండం చూడండి. ఈ 16వ ఖండంలో జీవనమే ఒక యజ్ఞ స్వరూపము. మనం జీవించే విధి విధానం ఏదైతే ఉందో అది యజ్ఞమయము. ఆ యజ్ఞం ఏ యజ్ఞం అంటే, ఏ యాగం అంటే అక్కడ యజ్ఞాన్ని అంటే యజ్ఞము యాగాన్ని ఇక్కడ రెండు ఒకటిగా తీసుకొని అక్కడ ఒక యాగ స్వరూపంగా యజ్ఞ స్వరూపంగా తీసుకొని ప్రస్తావించబడింది. అదేంటో మనం ఈ 16వ ఖండంలో చూద్దాం. చూడండి, షోడశ ఖండ అంటే 16వ ఖండము. అది ఏ రకంగా ప్రస్తావించి చూద్దాం. పురుషో వావ యజ్ఞ తస్య యాని 24 వర్షాని తత్ ప్రాతః సవనం 24 అక్షరాః గాయత్రి గాయత్రం ప్రాతః సవనం తద్ అస్య వసవో అన్వాయత్తాః ప్రాణాః వావ వసవః ఏతే హి ఇదం సర్వం వాసయంతి. ఏతే హి ఇదం సర్వం వాసయంతి అంటే ఇక్కడ మనం ఏ రకం ప్రస్తావించుకున్నామంటే, హరి ఓం. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇక్కడ విషయాన్ని మనకు ఈ పురుష జీవనం అంటే మనుష్య జీవనం అనేది
ఒక ప్రకారంగా యాగంతో పోల్చబడి చెప్పుకున్నాము. ఈ యాగరూపి మనుష్య జీవనాన్ని 4 అంటే చతుర్వింశతి అంటే మొట్టమొదటి ప్రథమ అవస్థ ఏదైతే ఉందో, మనము మన జీవన విధానం 4 భాగాలు చేసుకుంటేనా దాంట్లో ముఖ్యంగా 3 భాగాలు తీసుకోబడ్డాయి ఇక్కడ. సో ప్రథమ అవస్థలో 24 వర్షములు, 24 వర్షముల వయసు వచ్చేంత వరకు స్థితి ఏదైతే ఉందో అది వసు అవస్థ అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే పురుషః వావ యజ్ఞః, ఈ మనుష్య జీవనది ఒక యజ్ఞ స్వరూపము అని చెప్పుకున్నాం. తస్య యాని చతుర్వింశతి వర్షాన్ని, ఈ జీవనానికి ఈ యజ్ఞానికి 24 వర్షములు ఏవైతున్నాయి జీవనం మనుష్య జీవనంతో పోల్చాం కాబట్టి, తస్య అంటే సోమ యాగరూపి మనుష్య జీవనానికి ఆ చతుర్వింశతి వర్షాన్ని 24 వర్షములు ఏవైతే ఉన్నాయో అది ప్రాతఃశ్రవణంగా చెప్పుకున్నాము. అంటే సోమయాగం యొక్క అది ప్రథమ ప్రాతఃశ్రవణం అంటే పూర్వ అవస్థ అన్నమాట. దాన్ని ప్రాతకాలం యొక్క శ్రవణం చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ చతుర్వింశతి అక్షరాహ గాయత్రి, ఎందుకంటే ఈ 24 వర్షములు అంటున్నాం అంటే ఇక్కడ ఈ మంత్రంలో 24 చతుర్వింశతి అక్షరాహ 24 అక్షరాలతో యుక్తమైనటువంటి గాయత్రి ఛందస్సు ఇక్కడ యుక్తంగా ఉందన్నమాట. గాయత్రి ఛందస్సుతో యుక్తమైనటువంటి మంత్రం ఉంది ఇక్కడ మనకు. అందుకే గాయత్రం అనేది 24 అక్షరములతో ఉపనిబద్ధమై ఉంది కాబట్టి మంత్రాలతో మంత్రాంశంలో 24 అక్షరాలతో యుక్తమైనటువంటి మంత్రాంశం ఉంది కాబట్టి ఆ రకంగా యుక్తమై ఉంది కాబట్టి మనం ప్రాతఃశ్రవణం అని చెప్పి ప్రస్తావించుకున్నాం. అంటే గాయత్రి ఛందస్సుతో యుక్తమైనటువంటి మంత్రంలో 24 అక్షరాలతో అది యుక్తమై ఉన్నందున దాన్ని ప్రాతఃశ్రవణంగా ప్రస్తావించుకున్నాం. అంటే ఆ యజ్ఞానికి ఆ సోమయాగానికి ప్రాతఃశ్రవణంగా ప్రస్తావించుకున్నాం. అది బ్రహ్మచర్య అవస్థక వసు అవస్థ అంటే ప్రారంభిక 24 వర్షంలో అది ఆగమ అవస్థ అన్నమాట. అంటే విద్య అధ్యయన అవస్థ అన్నమాట. విద్యను గ్రహించుకునేటువంటి అవస్థ. ఆ సమయంలోనే విద్య అనేది గ్రహించబడుతుంది, విద్య అనేది స్వీకరించబడుతుంది. అలాగే తద్ అస్య వసవః అన్వాయత్తాః. ఇప్పుడు తద్ అస్య అంటే ఈ ప్రాతఃశ్రవణ రూప యజ్ఞ రూపం అయితే జీవన యజ్ఞం ఏదైతే ఉందో ఈ యజ్ఞం చేత వసవః అంటే వసుదేవతలు చెప్పుకున్నాం. 8 వసుదేవతలు చెప్పుకున్నాం. వసు సంజ అనే పేరు గల పేరుతో మనం ప్రస్తావించుకున్నాం. అంటే ఇక్కడ వసు బ్రహ్మచారి అంటే అష్టదేవతలు ఇక్కడ ఆ వసు బ్రహ్మచారిలో యుక్తమై ఉంటారు అన్నమాట. అందుకే వసు సంజ పేరుతో మనం ఆ బ్రహ్మచారి అవస్థను మనం ప్రస్తావించుకున్నాం. అంటే వసు బ్రహ్మచారి అని చెప్తాం. ఆ వసు అంటే అష్టదేవతలతో యుక్తమై ఉంటారు కాబట్టి. అందుకే వసవః అన్వాయత్తాః, వసవః అన్వాయత్త అంటే వాటి సంబంధం యుక్తంగా ఉండి వసుదేవతలు ఏవైతే ఉన్నారో ఆ వసు అవస్థతో యుక్తమైనటువంటి బ్రహ్మచర్య అవస్థ అంటే 24 వర్షముల వయసుతో కూడుకున్నటువంటి అవస్థ ఏదైతే ఉందో ఆ అవస్థలో ఆ జీవనరూపి యజ్ఞ అవస్థలో ఈ వసుదేవతలు అన్వాయత్తంగా సంబంధయుక్తంగా ఉంటారు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. ఇక్కడ వసవ అంటే ప్రాణాహ. ఆ వసవ శబ్దాన్ని ఇంకా కొంచెం దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్తే ప్రాణాహ అని చెప్పి చెప్పుకున్నా. అంటే ప్రాణం ఇంకా ఇవి ఒక రకంగా వసవ అంటే ఈ ప్రాణాల యొక్క పర్యాయవాచ్యంగా శబ్దంగా తీసుకోవచ్చు. ఇప్పుడు వసవ అంటే అష్టదేవతలు అంటున్నాడు, ఈ ప్రాణాలకే ఆ పర్యాయవాచ్య శబ్దంగా ప్రాణంతో పోల్చబడి ఇక్కడ చెప్పబడింది. అందుకే వసవః అంటే ప్రాణః అని చెప్పి చెప్పుకున్నా. ప్రాణాహ వావ వసవః. ఇక్కడ ప్రాణాలనే ఇక్కడ వసవ శబ్దంతో వసు శబ్దం చెప్పుకున్నామంట. ఎందుకంటే ఈ ఏతే ఇదం సర్వం వాసయంతి. ఎందుకంటే ఈ సంపూర్ణ ప్రాణం అంటే సంపూర్ణ ప్రాణి బ్రహ్మాండంలోని ప్రాణి జగత్తంతా కూడా ఈ ప్రాణంతోనే నివసింప అంటే ప్రాణాల చేతనే జీవించగలుగుతున్నారు, ప్రాణాల చేతనే అక్కడ వాసం చేయగలుగుతున్నాయి, బ్రహ్మాండంలో ఉండగలుగుతున్నారు. సంపూర్ణ ప్రాణి జగత్ ఏదైతే ఉందో ఈ ప్రాణాన్ని ఆధారం చేసుకొని నిమిత్తం చేసుకొని అన్ని నివసిస్తున్నాయి, జీవిస్తున్నాయి, ఇక్కడ వసిస్తున్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ అన్నిటికీ ఆధారభూతం వసు అంటే ఇక్కడ ప్రాణాలే అన్నిటికీ ఆధారభూతంగా సమస్త ప్రాణాలకు. అందుకే ఇక్కడ వసు అవస్థతో పోల్చబడి చెప్పబడింది. వసు బ్రహ్మచర్య అయితే ఉందో 24 అక్షరాలతో యుక్తమైనటువంటి ఛందస్సుతో యుక్తమైంది, గాయత్రి ఛందస్సుతో యుక్తమైంది. దాన్ని ఇక్కడ వసు శబ్దంతో పోల్చుకున్నాం. ఆ వసు అంటే ఇక్కడ ప్రాణాలతో పోల్చుకున్నాం. ఎందుకంటే ప్రాణాలే ఇక్కడ సమస్త జీవులకు ప్రాణభూతంగా ఉన్నాయి కాబట్టి, ఆధారభూతంగా ఉన్నాయి కాబట్టి అని ఈ రకంగా మనము విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం.
అంటే ఇంతకుముందు మహోదయ వసు రుద్ర ఆదిత్య అని ఇంకేవో చెప్పారు కదా, మరి ఒక్క హిరింకారం అలా తీసుకోవాలని ముందు చెప్పుకున్నాం కదా మహోదయ. దాని ఉద్దేశంలో నేను మహోదయ ఇక్కడ వసు అంటే అక్కడ ఆ సందర్భం వేరు, అక్కడ చెప్పిన ప్రకారం భిన్నంగా ఉంది. అక్కడ వసు బ్రహ్మచారి చెప్పిన హింకా రూపంలో భిన్న భిన్న రూపంలో ప్రస్తావించుకుంటూ వచ్చాం. అది పద్ధతి ఒక భిన్న ప్రకారంగా చెప్పాం. ఇక్కడ అనేది కేవలం 24 వర్షముల అవస్థ ఏదైతే ఉందో బ్రహ్మచర్య కాలంలో, ఆగమ కాలంలో, అక్కడ వారి యొక్క అంటే ఒక్కొక్క స్థాయిని దాటుకుంటూ వెళ్ళేటువంటి అవస్థ ఇక్కడ. 14 వర్షాలు ఆగమ కాలం అంటే అక్కడ విషయాన్ని గ్రహణం అంటే విషయ సంగ్రహణం ఉంటుందన్నమాట. వేదాధ్యయనం ఉంటుంది. ఒక అవస్థ ఒక స్థాయి వరకు అప్పుడు అలా చెప్పున అది ఉపాసన చేయడానికి పద్ధతిని చూసాము. ఇది అదే ప్రకారంగా భిన్నంగా ఇక్కడ వసు అవస్థను దాటి బ్రహ్మచర్య అవస్థను దాటి ఇంకా కొంచెం రుద్రావస్థ, తర్వాత ఇంకోటి ఆదిత్య అవస్థ దాటుకుని వెళ్ళిపోతుంది. అంటే వాటికి సంబంధించి ప్రకార భేదం అని అర్థం చేసుకోవచ్చు. వస్తుంది. ఎందుకంటే ఈ సమస్త మనం ముందు చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ ప్రాణాలే అన్నిటికీ ఆధారభూతం అనమాట. అంటే చెప్పుకున్న ప్రకారంగా ముందు ఖండంలో ఇప్పుడు బ్రహ్మాండంలో వాయువు ఏదైతే ఉందో అత్యంత ఆధారభూతమైనటువంటిది, పిండంలో ప్రాణం ఏదైతే ఉందో అత్యంత ఆధారభూతమైనటువంటిది. వీటి కారణం చేతనే మనకి ఇవన్నీ గతిశీలంగా ఉంటున్నాయి. ఇవి లేకపోతే ఈ బ్రహ్మాండం కానీ పిండం కానీ గతిశీలంగా ఉండదు అనమాట. అంటే ఒక గతిని ఇవ్వడానికి ముఖ్య ఆధారభూతము. అలాగే ఇక్కడ మనకు వసు అవస్థలో మనకు ఆ వసు దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మచర్య అవస్థ కాలంలో వారి విద్యా అధ్యయనంలో సహాయకంగా ఉంటదన్నమాట. అంటే వారు ఆ దేవత యొక్క తత్వాన్ని తెలుసుకుని, యథార్థమైన తత్వాన్ని తెలుసుకుని ఒక్కొక్క అడుగు ముందు వేస్తూ వెళ్తారన్నమాట. అటువంటి స్థితిని ఇక్కడ వసు బ్రహ్మచర్య అవస్థతో ప్రస్తావించుకున్నాం. ఇక్కడ మనకు వసు అనే విషయాన్ని మనం ముందు కూడా చెప్పుకున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ వసు అనే శబ్దానికి ఒక్కొక్క చోట ఒక రకమైన పేర్లు ఇచ్చారు ఇక్కడ. అంటే మనము చూస్తూ ఉంటాం. వసువులు అంటే మామూలుగా మనము ఏ రకంగా తీసుకోవచ్చు అంటే అష్టవసువులు మహోదయ. అష్టవసువులు. ఇప్పుడు అష్టవసువులు ఏంటివి? ఇప్పుడు మామూలుగా జలం అనుకుంటాం, ధ్రువం అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకుంటాం. ఈ 8 వస్తువులు అనమాట. అంటే ఆపహ, ధ్రువ, సోమః, ధరః, అనిలః, అనలః, ప్రత్యూషః, ప్రభాషః. ఇవి 8 వస్తువులు చెప్పుకున్నామట. అంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి తత్వాలు అన్నమాట. ప్రకృతిలో ఉండేటువంటి ఈ 8 అష్టవస్తువులు చెప్పుకున్నాం. అలాగే రుద్రుడు అంటే కన్నా ఇక్కడ మనకు శంభు, పినాకి, గిరీశ, స్థాను, భర్గ, భవ, సదాశివ, శివ, హర, శర్వ, అలాగే కపాలి అని చెప్పి ఇవి 11 రుద్రదేవతలను చెప్పుకున్నాం. ఇవి వ్యక్తిని ప్రాణాలు వదిలివేసేటప్పుడు అంటే వ్యక్తిని దుఃఖపరిస్తే, బాధపడతా అంట. రోదయంతి అంటే రుద్రాహ అంటే రోదయంతి రుద్రాహ. ఇవి ఏడిపిస్తాయి కాబట్టి వీటి రుద్రహ అని చెప్పి చెప్పుకున్నామట. జీవనాన్ని అంతం చేస్తాయి కాబట్టి రుద్రహ అని చెప్పి చెప్పుకున్నామట. అస్తు. అలాగే ఇప్పుడు మళ్ళా బాల ఆదిత్య అంటే ఆదిత్య దేవతలు ఎవరంటే ఇక్కడ మనకు అంశుమాన్, అర్యమన్, ఇంద్ర, త్వష్ట, ధాతు, పర్జన్య, పూష, భగ, మిత్రం, వరుణ, వివస్వాన్, విష్ణు. అంటే ఇవి మనం ముందు కూడా బాగా 12 దేవతలు ఎవరైతే చెప్పుకున్నామో అక్కడ ఇంకో చోట భిన్న కూడా ప్రస్తావించబడే. ఇక్కడ మనకు ఈ 8 వసువులు, 11 రుద్ర దేవతలు, అలాగే 12 ఆదిత్య దేవతలు అంటే ఈ రకంగా మనకు కనిపిస్తుంది. అలాగే అశ్విని కుమార్, నాసత్య, దశర, ఈ రకంగా మొత్తం కలుపుకుంటేనా మొదలుగా ఇంద్రుడు ప్రజాపతికి నా సత్య ఆరు దశరా అంటే ఇక్కడ ఇంద్రుడు ప్రజాపతి ఇలా మొత్తం కలుపుకుంటే 33 దేవతలు. అంటే 33 ప్రకారం అంటే 33 కోట్ల దేవతలు అని చెప్పి ఇక్కడ మొత్తం కలుపుకుంటే 31 అవుతుంది. అలాగే ఇంద్రుడు ప్రజాపతిని కలుపుకుంటే ఇక్కడ మనకు 33 దేవతలు అవుతుంది అన్నమాట. ఈ 33
దేవతలు అంటే ఇక్కడ 33 ప్రకారాలు. ఇప్పుడు 33 కరోడ్ దేవత అంటామంట. అంటే కొన్ని మనం ఉల్లేఖం చేస్తూ ఉంటాం. ఇప్పుడు 33 కరోడ్ అంటే ఇక్కడ 32 కోట్ల, అంటే ఇక్కడ కోటి అంటే ప్రకార అర్థం తీసుకోవాలి. అంటే 33 రకాల దేవతలు మనకు ఈ బ్రహ్మాండంలో సృష్టిలో గతిశీలంగా ఉంచడానికి ఈ 33 దేవతలు ఎవరైతే ఉన్నారో, జడ దేవతలు ఎవరైతే ఉన్నారో అది ఈ బ్రహ్మాన్ని చలాయమానంగా ఉంచుతున్నామంట, చలాయమానంగా గతిశీలంగా ఉంచుతున్నమాట. అందుకే ఈ 33 దేవతల యొక్క రహస్యాల తత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో అది అటువంటి వ్యక్తి ఆ బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతారు అని చెప్పి ఈ 33 దేవతల నామాలు ఇక్కడ మనం 12 ఆదిత్య, 11 రుద్రులు, అలాగే వసువులు, అష్ట వసువులు, మనం ఈ 3 కలుపుకుంటూ ఇంద్రుడు ప్రజాపతిని కలుపుకుంటూ 33 దేవతల యొక్క ప్రకారం మనం చెప్పుకుంటామట. ఇవన్నీ కూడా ఎవరు తెలుసుకుంటారో అటువంటి వ్యక్తికి ఈ బ్రహ్మాండం యొక్క సత్తా అనేది అతని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆధీనంలో ఉంటుందంటే దాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతాడు, యథార్థంగా బోధించగలుగుతాడు, దాన్ని యథార్థంగా ఉపయోగించుకోగలుగుతాడు. దాన్ని ఆధారం చేసుకునే వ్యక్తి మోక్ష పదాన్ని, మోక్ష ధామాన్ని పొందగలుగుతాడని చెప్పి మనం ఇంత ముందుకు కూడా చెప్పుకున్నాం. కాకపోతే అక్కడ మనము ఈ 12 ఆదిత్య, ఈ వసు దేవతలు, రుద్ర దేవతలు ఏవైతే ఉన్నాయో అక్కడ మూల నామాలు చెప్పుకున్నామంటే ఇక్కడ మనకు భిన్న నామాలు వచ్చేసాయి. ఆ నామాలు ఇప్పుడు అక్కడ ఏం చెప్పానే నేను కూడా చూశాను, నాకు కనిపించలేదు. ఎక్కడ చెప్పుకున్నాం మన ఉపనిషత్తులు చెప్పుకున్న ప్రారంభంలో అది ఏంటో నేను చూస్తే నాకు కనిపించలేదు. సో ఇక్కడ మనకు మామూలుగా ఇవి పర్యాయ శబ్దాలు ఏవైతే ఉన్నాయో, అంటే మొత్తానికి మనకు ప్రాణాల్లో ఉండేటువంటి తత్వాలు, బ్రహ్మాండంలో ఉండే దేవతలు ఏవైతే ఉన్నాయో వాటినే ఒక్కొక్క తత్వాన్ని తెలుసుకున్నట్లయితే మిగతా అన్ని తత్వాలు కూడా యథార్థంగా తెలుసుకోబడతాయి. ఆ విషయాన్ని అంతా కూడా మనకి 33 దేవతల రూపంలో మనకు ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఈ తత్వాన్ని వసు అవస్థలో ఉన్నప్పుడు వసు బ్రహ్మచారి ఈ 8 తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ 11 దేవతలు ఏవైతే ఉన్నాయో ఆ దేవత తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. తర్వాత మళ్ళీ 12 ఆదిత్య దేవతలు ఎవరైతే ఉన్నారో వాటిని దాటుకుంటూ ప్రాతः శ్రవణం, మాధ్యాహ్న శ్రవణం, అలాగే మనం 3 శ్రవణాల గురించి చెప్పుకున్నాం. ఈ తృతీయ శ్రవణంలో ఆదిత్య బ్రహ్మచర్య అవస్థను పొందగలుగుతాడు. అంటే అక్కడ పూర్ణ అవస్థ అనేది అతనికి కలుగుతుంది. అంటే సంపూర్ణ జ్ఞానావస్థ, సంపూర్ణ బ్రహ్మావస్థ, అంటే ఆ బ్రహ్మలో లీనం అయిపోతాడు, బ్రహ్మ జ్ఞాని పొందగలుగుతాడు, ఆ శక్తి అతనిలో వస్తుంది అని చెప్పి ఈ 3 అవస్థల మాధ్యం నుంచి ఇక్కడ మనకు ప్రస్తావించబడింది అనమాట. ఫస్ట్ అందుకే ఇక్కడ షట్కోటి దేవతానం అంటే ఇలా తీసుకోవాలా మహోదయ, ఈ ప్రకారాలను తీసుకోవాలా మహోదయ? నమస్తే. అష్ట వసువులు అంటే మనం లోగడ పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అని చెప్పుకున్నాం గురుగారు. కఠోపనిషత్తు చెప్పుకున్నావా? పృథ్వీ, జలం, వాయువు, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, అలాగే పంచభూతాలు ప్లస్ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ 8 కలిపి అష్ట వసువులు అని చెప్పుకున్నాం. అష్ట వసువులు. రుద్ర దేవతలు అంటే చెప్పుకున్నాం. ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము, అవి రుద్ర దేవతలు. పంచ ప్రాణాలు, పంచభూప్రాణాలు, మొత్తం 10. మొత్తం ఈ యొక్క 8, ఈ యొక్క 11. తర్వాత ద్వాదశ ఆదిత్యులు అంటే 12 నెలలు, 12 మాసాలు బయలు తీసుకుంటాం అక్కడ. చైత్ర మాసం నుండి మార్గశిర పాల్గొనం వరకు 11 రుద్రవత మనసు తీసుకోబడింది అక్కడ. ప్రాణాల్లో మనకు పంచ ప్రాణాలు, ప్రాణం మరి 10 ప్రాణాలు అయిపోయి 11వ ప్రాణం ఏం తీసుకోబడింది? 11వ ప్రాణం. తర్వాత ఏకాదశ రుద్రులు అంటేనేమన్నా 10, 11వది మనసు అనుకుంటాం. వ్యానం దీని అంతర్గతంలోకి వచ్చి మహోదయ మనసే కదా. ఓకే, వీటికి పర్యాయ శబ్దాల కింద అప్పుడు మనకు ప్రాణాలు, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవి 8 మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి గుర్తుపెట్టుకోవడానికి. అంటే మూల తత్వాలు, వీటికే పర్యాయ శబ్దాలు ఇప్పుడు మనం చెప్పుకున్నామట. అలాగే వస్తువులు రుద్రులు చెప్పుకునే రుద్ర దేవతలు ప్రాణం అంటే వీటి ఈ మనకు ప్రాణం వదిలేసినప్పుడే ఇవన్నీ పంచ ప్రాణాలు, ఉప ప్రాణాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకా సూక్ష్మంగా ఉండి
మనసు కూడా ఇక్కడ వదిలివేస్తున్నమాట. ప్రాణంతో పాటు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకే ఏంటండి జీవాత్మ కూడా కలుపుకోవాలి. జీవాత్మ ఈ ఏకాదశ రుద్రుల్లో ఈ 5 ప్రాణాలు 5 ఉపప్రాణాలు తర్వాత 10 అయిపోయిన తర్వాత జీవాత్మతో కలిసి ఏకాదశ రుద్రులు అయ్యారు. జీవాత్మ ఇచ్చేదా జీవాత్మ ఇచ్చేది మనసు కాదైతే మనసు ఇక్కడ జీవాత్మ ఇచ్చారు. అది ఏ ఉపనిషత్తులో కఠోపనిషత్తులో వచ్చిందా కేంద్రోపనిషత్తులో వచ్చిందా? గుర్తులేదు కానీ అట్లా మొత్తం కలిసి చెప్పుకున్నానండి. అక్కడ ఖండంలో మీరు ఇంత ముందు కథ చెప్పినప్పుడు ఇదే విధంగా చెప్పారు మహోదయ. అంటే మనకి వసు రుద్ర ఆదిత్య అంటే హీరింకార నిధనం ఆ విధంగా ఇంత ముందు ఖండంలోనే చెప్పారు మహోదయ. ఈ 14 13 అని నాకు గుర్తులేదు, అందులో మీరు చెప్పారు మహోదయ. ఈ విధంగానే ఇదే రకంగా చెప్పుకున్నా స్టూడెంట్ అదే చెప్పాను. నాకు దానిలో కొన్ని సందేహం వచ్చేసి మళ్ళీ నేను ఇప్పుడు ఈ 33 దేవతలకి త్రైస్త్రిం సత్కోటి దేవతానం అంటే అలా ఈ ప్రకారాలను తీసుకోవాలా మహోదయ? 33 కోటి దేవతలు అంటే కోటి అంటే ప్రకారాలు అంటే 33 ప్రకారాల దేవతలు అంటే ఇప్పుడు మనం చెప్పిన పేర్లు అన్నమాట. ఇవే వీటి కారణంగా ఇప్పుడు మనం చెప్పే పంచభూతాల కారణంగా గ్రహ నక్షత్రాలు సూర్యుడు చంద్రుడి కారణంగా మనకు నడుస్తున్నాయి. ముందు బ్రహ్మచర్య వ్యవస్థలో ఈ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. తర్వాత దీన్ని దాటిన తర్వాత కొంచెం వ్యక్తికి స్థిరత ఏర్పడుతున్నాడు. మరి దాని దాటి రుద్రదేవతలు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో ఉన్నటువంటి వాటిని తెలుసుకోగలుగుతాం. అంటే ఈ కేవలము మన పిండంలోనే కాకుండా ఇవన్నీ కూడా బ్రహ్మాండంలో కూడా ఉన్నాయన్నమాట. ఆ తత్వాలు ఏ తత్వం నుంచి పంచభూతం ఏ అంశం నుంచి తీసుకోబడింది కూడా మనకు ప్రత్యక్షం అవుతాయి. అంటే అక్కడ జీవాత్మ ఇస్తా అంటే మన జీవాత్మ తీసుకున్నప్పుడు అక్కడ జీవాత్మ సాక్షాత్కారం అవుతున్నాడు. దాన్ని దాటి వెళ్తేనే బ్రహ్మ సాక్షాత్కారం కూడా అతనికి కలుగుతుంది. ధన్యవాదం మహోదయ, మంచి వివరణ మహోదయ, ధన్యవాదం. ప్రస్తావించబడింది. మనకు చాలా మంది 33,000 కోట్ల దేవతలు అని అంటుంటారు కదా, అది ఈ ప్రకారాలు కానీ అతిశయోక్తిలో మనం అలా చెప్తాము. కోటి అని తెలియకుండా 33 కోట్ల దేవతలు చెప్పి అక్కడ అన్ని సమస్త జీవరాశులు అవిని కలుపుకుంటే అలాగా అతి శయోక్తి వ్యాఖ్యానం చేస్తుంటారు. అక్కడ ప్రకారం తీసుకుంటే మనకు వీటి తత్వం తెలుసుకున్నప్పుడు యథార్థమైన జ్ఞానబోధన కలుగుతుంది వ్యక్తికి. చాలా మంది ఇప్పుడు మనం చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటది అన్నమాట. అలా చూసినప్పుడు అంటే సామాన్యంగా పౌరాణిక ఎక్కువగా ఏదైతే ఉన్నారో పురాణ ఇతిహాసాలు పేర్లు కూడా వస్తాయి. అంటే ఇవి కూడా మనకు తెలిసి ఉండాలి. అవి పర్యావ శబ్దాలు కాబట్టి శబ్దకోశం తెలుసుకున్నప్పుడు ఎక్కడ ఏ ప్రయోగం చేయబడిందని తెలుస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మనం మొదటి మంత్రం చెప్పుకున్నాయి. ఇక్కడ నిశ్చయి पुरुष ही यज्ञ है, उसके जो 24 वर्ष है वे प्रातः सवन है, गायत्री 24 अक्षरों वाली है और प्रातः सवन गायत्री चंद्र से युक्त है, संबद्ध है. इस प्रातः सवन के वसुगण अनुगत है. వసుదేవతలు అనుగతంగా ఉంటదన్నమాట. కాబట్టి ప్రాణి హి వసు హే అంటే ప్రాణం యొక్క వసుది చెప్పిన వసువే ప్రాణం వసుగా చెప్పుకున్నాడు. క్యోంకి ఏ హి ఈ సత్య బసాయ హుయే హే. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ వాటిని ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. నెక్స్ట్ చూడండి. అస్తు ఏంటండి నిర్మలా గారు? ఆవిడేదో ఇంట్లో మాట్లాడుతుంది మహోదయ. ఓకే, నెక్స్ట్ చూడండి. తం చేత్ ఏతస్మిన్ అన్వయసి కించిత్ ఉపతపేత్స బ్రూయాత్ ప్రాణాః వసవ ఇదం మే ప్రాతః సవనం మాధ్యందినం సవనం అనుసంతనుత ఇతి మ అహం ప్రాణానాం వసూనాం మధ్యే యజ్ఞో విలోప్సీయ ఇతి విలోప్సీయ ఇతి విలోప్సీయ ఉత్ హ ఏవ తతః ఏతి అగదోహ భవతి. అగదః అంటే నిరోగః, దుఃఖరహితః, స్వస్థః ఇవన్నీ చెప్పుకోవచ్చు. తో తం చేత్ ఒకవేళ అంటే ఈ వసు సంజక్ బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో ఏతస్మిన్ వయసి అంటే ఈ వయసులో 24 వర్షంలో కలిగినటువంటి వయసులో అంటే వసు బ్రహ్మచర్య అవస్థ ఏదైతే ఉందో ఈ వయసులో కించిత్ అంటే
ఏదైనా కానీ ఉపతపేత ఈ అవస్థలో తప్పింప చేస్తారో అంటే తపస్సు చేస్తారో ఉపతపేత్ అంటే తప్పింప చేసేటప్పుడు తప్పు చేసినప్పుడు ఏవైతే విఘ్నాలు బాధలు ఉపస్థితం అవుతాయో ఆ స్థితిలో ఉపతపేత్ అంటే అక్కడ ఏదైనా విఘ్నాలు కష్టాలు తపస్సు చేసినప్పుడు ఏమైనా బాధాకరంగా విఘ్నాలు ఉపస్థితమైనప్పుడు అప్పుడు ఆ బ్రహ్మచారి వసు బ్రహ్మచారి ఈ రకంగా ప్రార్థిస్తున్న ఈ రకంగా సంకల్పం చేస్తున్నమాట. అంటే ఆయన బ్రహ్మచర్య అవస్థలో ఆగమ కాలంలో విద్యను అర్జించే సమయంలో ఈ తత్వాన్ని తెలుసుకునే సమయంలో ఎప్పుడైతే ఏదైనా ఆటంకం కలిగినప్పుడు ఏదైనా సమస్య కలిగినప్పుడు బాధ ఉపస్థితమైనప్పుడు ఏం చేయాలంట సహా భ్రూయాత్ అప్పుడు ఆ వసు బ్రహ్మచారి ఏం చెప్పాలంటే ప్రాణాహ అంటే ప్రాణ అంటే వసవ అని చెప్పుకున్నాం, వసు అంటే ప్రాణం అని చెప్పుకున్నాం, దాంతో ఆ రకం పోల్చి చెప్పుకున్నాం. కాబట్టి ప్రాణాహ వసవ అంటే ప్రాణరూపి వసు దేవత దేవత అని చెప్పి సంబోధిస్తూ వసుదేవత సంబోధిస్తూ ఇదం మే ప్రాతః శ్రవణం ఈ ప్రాతః శ్రవణం ఏదైతే ఉందో ప్రాతకాలీన శ్రవణం ఏదైతే ఉందో ఇది 24 వర్షములతో యుక్తమైనటువంటి అవస్థ. ఈ అవస్థ నుంచి మాధ్యందిన దినం శ్రవణం అనుసంతనుత అంటే ఈ ప్రాతः శ్రవణం నుంచి నేను మాధ్యన శ్రవణం వరకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, అంటే కొంచెంగా ముందు దాటుకుని వెళ్ళాలి. ఆ స్థితి వరకు మాధ్యన శ్రవణం అంటే 44 వర్షములు కలిగిన అవస్థ వరకు అంటే మాధ్యందిన అంటే రుద్రావస్థ రుద్ర బ్రహ్మచర్య అవస్థ వరకు నేను దాటుకుని వెళ్ళాలి. కాబట్టి అనుసంతనుత అంటే అక్కడ సంబద్ధం కావాలి అంటే అంతవరకు దాటుకుని వెళ్ళాలి. కాబట్టి మా అహం ప్రాణానాం వసూనాం మధ్యే యజ్ఞ విలోప్సీయ నాలో ఉండేటువంటి అంటే ప్రాణ సంధ్యకు వస్తువులు ఏవైతే ఉన్నాయో మధ్యలో ఎటువంటి ఈ జీవనరూపి యజ్ఞంలో జీవనరూపి యాగంలో విలోప్సీయ అంటే ఎప్పుడు లుప్తం కాకుండా నష్టం కాకుండా నా శక్తి ఏదైతే ఉందో అది నష్టం కాకుండా విలోప్సీయ నష్టం కాకూడదు ఆ రకంగా సంకల్పం తీసుకున్నట్లయితే ఉద్ హ ఏవ తతః ఏతి అప్పుడు నిశ్చయంగా అతడు ఉన్నతిని పొందగలుగుతాడు అనమాట. అంటే ఆ విఘ్న బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకుంటూ ఆ తపశక్తి ద్వారా తపస్ ఆచరణ చేత ఆ ఉన్నతి వైపు ఉన్నత మార్గమే వెళ్ళగలుగుతాడు. అంటే ఆ తాపం చేత ఆ తపస్సు చేత ఆ ఉన్నత శిఖరాన్ని పొందగలుగుతాడు. అంటే సంకట విముక్తుడు సంకటం నుంచి విముక్తుడు అవుతాడు. మోక్షాన్ని పొందుతాడు అంటే సంకటరహితమైన మోక్షాన్ని పొందగలుగుతాడు అని అగదహ భవతి. ఎందుకంటే అక్కడ స్థితి ఆ రకమైన స్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ బాధరహితమైన స్థితి అంటే నిత్య ఆనంద స్థితి ఉంటుందట. అగదహ స్థితి ఉంటుందట అంటే బాధరహితమైన స్థితి అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ దేశమాత్రం కూడా దుఃఖం కానీ కష్టం కానీ బాధ కానీ ఏమి ఉండవు. అటువంటి స్థితిని అటువంటి లోకాన్ని ఉన్నత శిఖరాన్ని పొందగలుగుతాడు ఎవరు అనేది ఇక్కడ ఈ వసు బ్రహ్మచారి మాధ్యమిక శ్రవణం వరకు వెళ్ళాలి అని చెప్పి అక్కడ సంకల్పం చేస్తున్నాడు. మధ్యలో ఎటువంటి బాధలు కూడా ఆటంకాలు కూడా నాకు రాకూడదు, నాలో శక్తిని నష్టం చేయకూడదు అని చెప్పి ప్రార్థిస్తూ సంకల్పం చేసినట్లయితే అటువంటి వ్యక్తి దాన్ని దాటుకుని మాధ్యమిక శ్రవణం వరకు ముందుకు వెళ్ళగలుగుతాడు. ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి అక్కడ ఆ వసు రూపమైన ప్రాణాన్ని ఇక్కడ ప్రార్థిస్తూ సంకల్పం చేసుకున్నామట. ఆ రకంగా ఇక్కడ ఈ 2వ మంత్రంలో ప్రస్తావించబడింది. అందుకే ఇది ప్రాతः శ్రవణ సంపన్న ఆయుమే అంటే ఈ ప్రాతకాల సంపన్నమైనటువంటి ఆయువులో 24 వర్షముల ఆయువులో అంటే వసు బ్రహ్మచర్య అవస్థలో ఉసే కోయి రోగ ఆది కష్ట పౌంచాయి అతనిలో ఏదైనా కష్టము బాధ తపస్సు చేసేటువంటి కాలంలో రోగం కానీ కష్టాలు కానీ విఘ్నాలు కానీ వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఏం చేయాలి, ఏ రకంగా దృఢంగా బలంగా ఉండాలంటే ఉసే ఈ ప్రకారం కేహనా చేయాలి. అతడు ఈ రకంగా సంకల్పం తీసుకోవాలి, ఈ రకంగా ప్రార్థించాలి. ఏ రకంగా ప్రార్థించే హే ప్రాణరూప్ వసుగణాహ ఏ ప్రాణరూపం వసు దేవతలారా మేరే ఈ ప్రాతः శ్రవణకు ఈ ప్రాతः శ్రవణాన్ని మాధ్యందిన శ్రవణం కే సాత్ ఏక్ రూప్ కర్దే. ఈ ప్రాతः శ్రవణం ఏదైతే ఉందో అది మాధ్యందిన శ్రవణంతో మాధ్యమ శ్రవణం వరకు తీసుకెళ్ళాలి అంటే దాంతో యుక్తం చేయాలి, దాంతో కలపాలి. ఏక్ రూప్ కర్దో అంటే ఏక్ రూప్ చేయాలి. यज्ञ स्वरूप में आप प्राण रूप वसुओं के मध्य में विलुप्त ना हो. मैं आपके ప్రాణరూప వసువు నీ ప్రాణరూప వసువు దేవతల మధ్య నుంచి ఎప్పుడు విలుప్తం కాకూడదు, నేను నష్టం కాకూడదు. తబ్ ఉస్ కష్ట సే ముక్త హోకర్ వహు నిరోగ హో జాతా. అప్పుడు ఈ రకంగా ప్రార్థించడం వల్ల ఈ రకంగా సంకల్పించడం వలన ఆ వసు బ్రహ్మచర్య ఏదైతే ఉన్నదో ఆ విఘ్నం నుంచి ఆ బాధ నుంచి ఆ కష్టం నుంచి
విముక్తుడు అవుతాడు, విముక్తుడు నిరోగుడు అవుతాడు, అంటే స్వస్థుడు అవుతాడు. ఆ రకంగా ముందు కొనసాగుతూ ఉంటాడని చెప్పి ఇక్కడ తాత్పర్యాన్ని తీసుకోబడింది. అస్తు. ఇలా ఇప్పుడు వసు బ్రహ్మచారి ముందు బ్రహ్మచర్య అవస్థ గురించి చెప్పుకున్నాం. 24 గల వసు దేవుడికి యుక్తమై ఆ రకంగా మనం ఆగమ సమయంలో విద్య అర్జించినట్లయితే ఈ వసు దేవతల యొక్క తత్వం గురించి యథార్థంగా తెలుస్తుంది. ఆ సమయంలో ఏవైతే ఆ తపస్య సమయంలో అయితే విఘ్నాలు బాధలు ఉపస్థితమవుతున్నాయో ఆ విఘ్నాలు బాధల కారణంగా చేత ఆ అవస్థను వెనక్కి అంటే నష్టం కాకుండా ముందుకు వెళ్ళడం కొరకు మళ్ళీ దృఢంగా సంకల్పబద్ధం అయి మనం ముందుకెళ్ళినట్లయితే అతడు మధ్యాహ్న శ్రవణ వరకు వెళ్ళగలుగుతాడని చెప్పి ఈ 2వ మంత్రంలో చూసామట. ఇప్పుడు సేమ్ అదే ప్రక్రియ మాధ్యందిన అవస్థ గురించి ప్రస్తావిస్తున్నాం అన్నమాట. అథ యాని చతుశ్చత్వారింశత్ వర్షాన్ని తను మాధ్యందినం శ్రవణం అంటే తర్వాత అంటే చతుశ్చత్వారింశత్ అంటే 44 వర్షముల వరకు తద్ మాధ్యందినం శ్రవణం. దాని మాధ్యని శ్రవణం అంటే మధ్యాహ్న అవస్థ. అంటే మధ్యాహ్న అవస్థ ఎలా ఉంటే సగం కాలం అయిపోయి ఉంటుంది అన్నమాట. అంటే 44 ఏళ్ల వర్షములు అంటే అక్కడ జీవనానికి మనిషి జీవనానికి అది మధ్య అవస్థ మన బ్రహ్మచర్య అవస్థ అని మధ్యలో ఉంటుందన్నమాట. అంటే మధ్యలో ఉంటుంటే సగం దాదాపుగా ఆ వయసు వచ్చేసరికి ఒక క్రమాన్ని దాటామన్నమాట. 44 వయసు వచ్చిందంటే ఒక క్రమం దాటంటే 1వ భాగం నుంచి మనం 2వ భాగం ప్రవేశించాం. అది మధ్యస్థితిలో ఉన్నాం అనమాట. అలాగే ఏ విధంగా మనకు మాధ్యమ అవస్థ ఏ విధంగా సగం కాలాన్ని జ్యోతిస్తుందో ప్రకాశింపజేస్తుందో అలాగే ఆ అవస్థను దాటుకుని వచ్చేసాము. కాబట్టి ఆ అవస్థను ఇక్కడ మనకు రుద్ర దేవతలతో పోల్చబడి చెప్పబడింది. అందుకే చతుశ్చత్వారింశత్ అక్షరాహ త్రైష్టుబ్ అంటే త్రైష్టుభం మాధ్యందిన శ్రవణం తద్ అస్య రుద్రాహ అన్వాయత్తాహ ప్రాణాహ వావ రుద్రాహ. అక్కడ మేము వసవహ ప్రాణాహ అని చెప్పుకున్నాం. ఇక రుద్రాహ ప్రాణాహ ఇక రుద్ర దేవతను కూడా ప్రాణంతో పోల్చి చెప్పుకున్నామట. ప్రాణాహ వావ రుద్రాహ ఏతేహి ఇదం సర్వం రోదయంతి. ఇవన్నీ కూడా ఈ ప్రాణాలు వదిలేసినప్పుడు ఇవన్నీ మనకు ఏడిపిస్తాయి, దుఃఖాన్ని ఇస్తాయి, బాధపడతాయి అనమాట. ఈ ప్రాణాలు ఒక ప్రాణం ముఖ్య ప్రాణం వెళ్తుందంటే ప్రాణంతో పాటు సమస్త ప్రాణాలు సమస్త ఇంద్రియాలు అన్ని కూడా అనుగతం అవుతాయి, అవి కూడా వాటితో పాటు వెళ్ళిపోతాయి. కాబట్టి అక్కడ మనకు ఆ సమయంలో ఒక రోదన ఉత్పన్నమవుతుంది, ఒక దుఃఖం పీడ ఉత్పన్నమవుతుంది. అందుకే ఇక్కడ ఏతేహి సర్వం రోదయంతి ఇవన్నీ ఏడిపిస్తాయి. అందుకే రుద్ర అంటే రుద్ర స్వరూపం కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు అంటే కర్మఫల వ్యవస్థని చేసి అందరిని ఏడిపిస్తూ ఉంటాడు అనమాట. ఏడిపిస్తూ ఉంటే ఆ ఉద్దేశము అక్కడ బాగుపరచాలనే సదుద్దేశం తప్పితే అక్కడ ఆ జీవులకు దయా భావం చదివిన ఆయన చేసిన కర్మలకు దండ వ్యవస్థ ద్వారా అతను మళ్ళీ ఇటువంటి కర్మలు చేయకుండా ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ పరమాత్మ వ్యవస్థలు చాలా మంది క్షమించడం అంటే ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని ఉన్నతమైనటువంటి జ్ఞానం పొందినప్పుడు ఆ బాధ పీడ ఏదైతే ఉందో కర్మ ఏదైతే ఉందో అదంతా ప్రభావం చూపుతుంది. కానీ మనకు అది సహనీయంగా ఉంటుంది, అసహనీయం కాకుండా సహనీయంగా ఉంటుంది. కానీ మన సామర్థ్యం పెంచుకోగలుగుతాము. కానీ కర్మ యొక్క ఫలం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం చేత మనకు వ్యక్తి దాన్ని ఆ క్రియకు లోనవుతాడు, లేదంటే దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతాడు అనమాట. అంటే ఏ విషయంలోనే మన వర్తమాన జీవనంలో కూడా మన అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆలంబనం వచ్చినప్పుడు మనం ప్రభావితం చేస్తూ ఉంటామట. ఆ ప్రభావితం చేసినప్పుడు వాటిని మనం ఎదుర్కోగలిగాం అనుకోండి, అంటే ప్రతిపక్ష భావంతో ఎదుర్కోగలిగాం అనుకోండి, ఆ అవస్థను ఆ సంస్కారం దాటుకుని వెళ్ళగలుగుతామట. అంటే ఎందుకంటే మనకి వెళ్ళినప్పుడు మన ఇంద్రియాలకు రీతి ఎలా ఉంటుందో అధోపతనం వైపు ఉంటుందన్నమాట. ఆ సమయం దాటుకుని వెళ్ళినామంటే మనం ఉన్నత మార్గం వైపు ఉన్నత శిఖరం వైపు వెళ్ళగలుగుతాము. కానీ ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టి అవి కొంత ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావానికి నిలబడినట్లయితే మనం ఆ కర్మను దాటుకుంటే మళ్ళీ ఆ సమస్య దృఢంగా ఏర్పడుతుంది. అప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి మనలో వస్తుంది కాబట్టి అదే సంస్కారం అక్కడ ఏర్పడుతుందన్నమాట. అంటే ప్రతిపక్ష భావంతో మన సంస్కారం అంచివేయగలిగాం, అంటే మన ప్రాణం సంయమించుకోగలిగాం. అందుకే గత ఖండంలో మన ప్రాణ సంయమం అంటే ముఖ్యంగా మన ప్రాణంలో మన సంయమంగా ఉంచుకోవడం, మన ఆధీనంలో ఉంచుకోవడం. ప్రాణంతో పాటు ఇక్కడ వసుదేవతల్లో మనకు పంచభూతాలు ఇక్కడ మనసు ఆత్మ అని చెప్పుకున్నాం, ఇవన్నీ తన వశంలోకి వచ్చేస్తాయన్నమాట. ఆ స్థితిని మనం సంపాదించుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడు మనకు ఉత్తరోత్తరంగా ఆ రుద్రావస్థ అంటే 44 వర్షంలో యొక్క ఒక రుద్రావస్థ ఏదైతే ఉందో, బ్రహ్మచర్య అవస్థ ఏదైతే ఉందో ఆ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. అంటే మాధ్యమ శ్రవణలోకి వెళ్ళగలుగుతాము. అంటే యజ్ఞయాగానికి మధ్య స్థితికి మనం రాగలుగుతాం అన్నమాట. ఆ స్థితిని పొందగలుగుతాం అని చెప్పి ఇక్కడ యజ్ఞంతో మనిషి జీవనాన్ని మనం రుద్ర బ్రహ్మచారితో పోల్చుకొని చెప్పబడిందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ఈ 44 అక్షరాలతో యుక్తమైనటువంటి త్రిష్టుప్ చందు త్రైష్టుప్
ఛందస్సుతో యుక్తమై ఉన్నమాట. అలా త్రిష్టుప్ అనేది త్రైష్టుప్ మాధ్యందిన శ్రవణంగా మనం ప్రస్తావించుకుంటాము. త్రైష్టుభం మాధ్యందిన శ్రవణం తదస్య రుద్రాహ అన్వాయత్త. అందులో ఈ మాధ్యందిన శ్రవణంలో రుద్ర దేవతలు సంబద్ధంగా ఉన్నారు, సంబంధయుక్తంగా ఉన్నారు. అది ఎలా ఉండంటే ప్రాణాహ వావ రుద్రాహ. అక్కడ రుద్రులు ఎవరంటే ఇక్కడ ప్రాణమే. అక్కడ 11 రుద్ర దేవతలు ఎవరైతే చెప్పామో అవి ప్రాణంతో యుక్తమై ఉన్నాయి. ఎందుకంటే ఏతేహి ఇదం సర్వం రోదయంతి, ఈ ప్రాణాలే మనల్ని ఏడిపిస్తాయి, దుఃఖపెడతాయి, బాధపెడతాయి కాబట్టి అని చెప్పి ఇక్కడ ఈ 3వ మంత్రం కూడా మనకి ప్రస్తావిస్తుంది. అందుకే ఇక్కడ ఈ 44 వర్షముల జీవనకాలం ఏదైతే ఉందో దాని మాధ్యమ శ్రవణంగా ఆయన జీవనానికి యజ్ఞ రూపి పురుష జీవనాన్ని మనం ఈ రకంగా అంటే జీవనానికి మధ్యావస్థ మనం ప్రస్తావించుకున్నాం. అంటే ఇది సోమయాగానికి మాధ్యమ శ్రవణం మధ్య అవస్థ ఏ రకంగా తీసుకున్నాం, అలాగే ఇక్కడ కూడా జీవనానికి మధ్యమ అవస్థగా తీసుకున్నాం. ఇందులో 44 అక్షరాలతో యుక్తమైన త్రిష్టుప్ ఛందస్సే త్రైష్టుప్ ఛందస్సులో ఉన్నటువంటి మాధ్యమ శ్రవణంలో ఉన్నటువంటి మంత్రాలను తీసుకొని చెప్పుకున్నామట. అంటే త్రిష్టుప్ ఛందు అనేది త్రైష్టుప్ గా మార్చి చెప్పుకున్నాం. త్రిష్టుపే త్రైష్టుప్ గా మారిపోతుంది. అందులో 44 అక్షరాలతో యుక్తమైనటువంటి ఛందస్సుతో యుక్త మంత్రం ఇక్కడ తీసుకోబడింది. ఇక్కడ మనం 11 రుద్ర దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుద్ర సంధ్యకాయం బ్రహ్మచారితో మనం పోల్చి చెప్పుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అన్వాయత్తాహ, ఈ ప్రాణంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి, రుద్ర దేవతలతో యుక్తమై ఉన్నాయి కాబట్టి మనం ఆ రకంగా అక్కడ ముందు వసువులు అని చెప్పుకుని ఇక్కడ రుద్రాహ అని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే ఇదం సర్వం రోదయంతి, ఇవన్నీ కూడా శిరాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని, ఈ ప్రాణి జగత్తును మొత్తాన్ని కూడా ఏడిపిస్తాయి కాబట్టి, అది ప్రాణి జగత్తు కావచ్చు, ప్రాణిలోని సమస్త ప్రాణులు కావచ్చు, ఎవరిని కావచ్చు, ఎక్కడైతే ప్రాణావస్థ స్థితి అంటే ప్రాణ స్థితి ఎవరికైతే ఉంటుందో, ఏ ప్రాణుల్లో అయితే ఉంటుందో అక్కడ అంతటా కూడా ఇవి ఈ ప్రాణాలతో పాటు ఇవి మిగతా తత్వాలు ఏవైతే ఉన్నాయో పిండంలో అయినా బ్రహ్మాండంలో అయినా అవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ముఖ్య ప్రాణంతో పాటు. అలాగే అందుకే ఈ శరించి వదిలేసి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఏడిపిస్తాయి కాబట్టి రుద్రాహ అని చెప్పి చెప్పుకున్నాము అని ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. సరే, ఈ బ్రహ్మచర్య అవస్థ, రుద్రావస్థ అయితే ఉందో, మధ్యాహ్న శ్రవణ కాలంలో ఏ బ్రహ్మచర్య అవస్థ ఉందో ఆ బ్రహ్మచర్య అవస్థలో కూడా మనం తపస్సు చేసేటప్పుడు ఏవైతే విఘ్నాలు ఆటంకాలు వస్తాయో వాటిని నుంచి తప్పుకోకుండా దృఢంగా బలంగా ఉండడం కొరకు ఇక్కడ మళ్ళా ప్రార్థన చేస్తామన్నమాట. అది ఇక్కడ 4వ మంత్రం చెప్పబడింది. తం చేత్ ఏతస్మిన్ వయసి కించిత్ ఉపతపేత్స బ్రూయాత్ ప్రాణాహ రుద్రాహ ఇదం మే మాధ్యందినం సవనం తృతీయ సవనం అనుసంతనోతి మా అహం ప్రాణానం రుద్రాణం మధ్యే యజ్ఞో విలోప్సీయ ఇది ఉద్ధ ఏవ తత్ ఏతి అగదోహ భవతి. మనం ముందు చెప్పిన విధంగా సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా ఇచ్చారు. ఈ రుద్ర సంజక్ బ్రహ్మచారి ఏతస్మిన్ వయసి, ఈ వయసులోనే ఈ మధ్య భాగంలోనే మాధ్యమ శ్రవణ యాగంలోకి జీవనం యొక్క మధ్య భాగంలోనే కించిత్ ఉపతపేత్ అంటే ఏదైనా పీడ కష్టము విఘ్నము ఉపస్థితమైనప్పుడు తపస్య కాలంలో సహ బ్రూయాత్, అప్పుడు అతను చెప్పాలి. ఏం చెప్పాలంటే హే ప్రాణాహ, ఏ రుద్రాహ, ప్రాణరూప రుద్రాహ అంటే ప్రాణంతో యుక్తమైన ఏ రుద్ర దేవతలారా, ఇదమ్మే మాధ్యందిన శ్రవణం, ఇది ఈ మాధ్యందిన శ్రవణం ఏదైతే ఉందో అది 44 వర్షంతో యుక్తమైనటువంటి తృతీయ శ్రవణం వరకు తీసుకెళ్ళాలి. ఈ మాధ్యమ దినం యొక్క శ్రవణం అంటే 44 వర్షం యొక్క అవస్థ ఏదైతే ఉందో అవస్థ ద్వారా నేను ఈ రుద్ర దేవతల ద్వారా నేను తృతీయ శ్రవణం వరకు అనుసంతనుత యుక్తం కావాలి. అందులో ఈ మాధ్యమ శ్రవణే తృతీయ శ్రవణంతో యుక్తం చేయాలి, కలపబడాలి. అందుకే మాధ్యందిన శ్రవణం తృతీయ శ్రవణం అనుసంతనుత అంటే దాన్ని యుక్తం చేయాలి అని ఇక్కడ ఈ రకంగా సంకల్పం చేస్తూ మనం ఈ రకంగా రుద్ర బ్రహ్మచారి రకంగా సంకల్పం చేస్తున్నామట. అనుసంతనుత ఇది మా అహం ప్రాణానాం రుద్రానాం, ఈ అంటే రుద్రరూపి ప్రాణాలు ఏవైతే ఉన్నాయో మధ్యే యజ్ఞ విలోప్సీయ అంటే మధ్యలో ఎటువంటి ఆటంకం లేకుండా తన జీవనం యొక్క యజ్ఞానుష్ఠాన
మనలో ఎటువంటి బాధ ఉపస్థితం కాకుండా, తనని నష్టం చేయకుండా, అంటే ఆ స్థితి ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నుంచి నష్టం కాకుండా ముందుకు వెళ్ళాలి అనే సంకల్పం చేత ఎప్పుడైతే ప్రార్థిస్తాడో, రుద్రరూపి ఆ ప్రాణంలో ఎప్పుడైతే ప్రార్థిస్తాడో, అంటే ఆ రకంగా సంకల్పం తీసుకుంటాడో, అటువంటి వ్యక్తికి నిశ్చయంగా ఏవ తతః ఉద్యేతి, ఆ అవస్థను దాటుకుని వెళ్తాడు. అంటే ఈ మాధ్యమిక శ్రవణ అవస్థ నుంచి కూడా, రుద్ర బ్రహ్మచర్య అవస్థ నుంచి కూడా దాటుకుని తృతీయ శ్రవణం అంటే ఆదిత్య బ్రహ్మచర్య అవస్థ వరకు ముందుకు వెళ్ళగలుగుతాడు. అంటే అక్కడ మధ్యలో వచ్చేటువంటి ఆ కాలంలో వచ్చిన సంకటములు అంటే విఘ్నాలు, బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొని అగదహ భవతి, అవశ్యంగా నిరోగయుక్తంగా అవుతాడు, అంటే బాధరహితంగా ఉంటాడు. అంటే ఆ రకంగా ఉన్నత శిఖరాన్ని పొందగలుగుతాడని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ఈ రకంగా ప్రస్తావించబడింది. వాస్తవం అంటే మనం ఎక్కడైనా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థాయిని బట్టి ఎంతైతే ఎత్తుకు వెళ్తున్నామో, అది యోగ మార్గంలో అయినా సమయానుగుణంగా ఆ లెవెల్లో, ఆ ఉన్నత స్థానంలో ఆ వ్యక్తికి ఆ ఎత్తు తగ్గులే ఖచ్చితంగా ఉంటాయండి. అంటే ఏదో ఒక బాధ ఉపస్థితం అవుతూ ఉంటున్నమాట. అందుకు నేను ఈ రకంగానే ఒక్కొక్క క్రమాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం అని చెప్పి అక్కడ ముందు ఆయా దేవతలు ముందుగా, అంటే ఈ అవస్థ నుంచి నెక్స్ట్ అవస్థ ఎక్కడికి వెళ్ళాలి అంటే, మనం ఒక అవస్థలో ఉన్నప్పుడు ముందు రెండో అవస్థను చాలించాలి. డైరెక్ట్ గా మూడో అవస్థనే క్రమంగా ఉంటాయి, లక్ష్యంగా ఉంటాయి. కానీ తర్వాత నెక్స్ట్ క్రియ అయితే, నెక్స్ట్ కథం ఏదైతే ఉందో అంతకు ఆలోచిస్తూ ముందుకు ఒక్కొక్క కథం ముందు తీసుకెళ్తూ వెళ్ళినట్లయితే మనం గమ్యస్థానం చేరుకోగలుగుతాము. అలాగే ప్రతిదీ కూడా ఒక క్రమావస్థ ఉంటుంది. ఆ క్రమావస్థ ప్రకారం వెళ్ళినప్పుడే వ్యక్తి ఏదైనా కూడా దాన్ని సుచారు రూపంగా, అంటే వ్యవస్థితంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఆ క్రమాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించబడుతుంది. అందుకే ఒక స్టెప్ దాటి ఇంకో స్టెప్కి వచ్చేసరికి మనకు మధ్యలో అనేక అవాంతరాలు రావచ్చు, అనేక ఆటంకాలు రావచ్చు అంట. ఆటంకం నుంచి కిందికి రాకుండా, లేదా అక్కడికి ఆగకుండా, అక్కడి నుంచి ఎన్నికి రాకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి, తృతీయ అవస్థ వరకు వెళ్ళాలని చెప్పి, మాధ్యమిక స్థితి అవస్థలో ఉన్నప్పుడే ఆ వచ్చే బాధలను నిమిత్తం చేసుకుని వస్తు రూపం, రుద్ర రూపమైనటువంటి ఆ ప్రాణాలను ఇక్కడ సంబోధిస్తూ సంకల్పం చేసి ఉన్నత శిఖరం వైపు ముందుకెళ్ళడం అనేది ఇక్కడ మనకు చూపించబడింది. ఉద్యేతి అంటే ఉన్నతంగా ముందుకెళ్ళగలుగుతాడని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఈ అవస్థ నుంచి దాటుకుని వెళ్ళిన తర్వాత ఆడ ముందు మాధ్యమిక అవస్థలలో మనం అక్కడ ప్రార్థించబడింది ఇక్కడ. అలా ప్రార్థించిన తర్వాత మళ్ళీ మూడో అవస్థ ఏంటంటే, ఆ స్థితిని దాటుకొని ముందుకు వెళ్ళి ఆ యోగ్యత వచ్చిందాం. ఆ యోగ్యతను దాటుకొని మూడో అవస్థలోకి వచ్చాం. అంటే యాగానికి తృతీయ శ్రవణం, అంటే అంతిమ శ్రవణావస్థ, అంటే సాయంకాలం చేసే క్రియాకలాపం, అది యాగానికి తృతీయ శ్రవణం అంట. అక్కడ తృతీయ శ్రవణంలో విశిష్టమైనటువంటి మంత్రాలు, ఆ దేవతలకు ఇచ్చేటువంటి ఆహుతులు విశేషంగా ఉంటాయన్నమాట. అది కూడా కొంచెం విశాలంగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పే రుద్ర దేవతలు ఎంతమంది ఉన్నదో అక్కడ ఇంకొక దేవత ఎక్కువనే వచ్చాయి ఇక్కడ ఆదిత్య స్వరూపంలో. కాబట్టి ఆ స్థితిని ఇక్కడ వర్ణించబడింది. చూడండి, అథ యాని 48 వర్షాని తృతీయ శ్రవణం 48 అక్షరాః జగతి అంటే జాగతం తృతీయ శ్రవణం తద్ అస్య ఆదిత్యాః అన్వాయత్తాః ప్రాణాః వావ ఆదిత్య ఏతే హి ఇదం సర్వం ఆదదతే అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే అథ యాని 48 వర్షాన్ని, ఈ జీవనానికి యజ్ఞ రూపమైన జీవనానికి ఆయువు ఏదైతే ఉందో, అంటే 48 వర్షముల వయస్సు ఏదైతే ఉందో అది తృతీయ శ్రవణంతో యుక్తమైంది, తృతీయ శ్రవణానికి సమానమైంది. ఎందుకంటే ఈ తృతీయ శ్రవణంలో 48 అక్షరాః అంటే 48 అక్షరాలతో యుక్తమైనటువంటి జగతి ఛందస్సు ఉందన్నమాట. 48 అక్షరాలతో యుక్తమైన జగతి ఛందస్సు యుక్తం అంటే ఆ మంత్రాలు ఇక్కడ తీసుకోబడ్డాయన్నమాట, మంత్రాంశం తీసుకోబడింది అన్నమాట. అందుకే 48 అక్షర జగతి అంటే జాగతం, జగతి చందుకే మంత్రాలు ఇక్కడ మంత్రంతో యుక్తమైనటువంటి అర్థాన్ని ఇక్కడ తీసుకోబడింది. అది మనం తృతీయ శ్రవణంలో ఉపయోగించేటువంటి మంత్రాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగతి చందుతో యుక్తమై ఉన్నాయి. అంటే ఈ 48 అక్షరాలతో యుక్తమైన జగతి ఛందస్సుతో యుక్తమైనటువంటి మంత్రాంశాలు తీసుకోబడ్డాయన్నమాట. అది మనం తృతీయ శ్రవణంగా ప్రస్తావించుకున్నాం. అందుకే జాగతం తృతీయ శ్రవణం, ఇది జగతి చందుకే మంత్రాలతో యుక్తమై ఉంది కాబట్టి తృతీయ శ్రవణంగా మనం ప్రస్తావించుకున్నాము. అక్కడ రుద్ర అవస్థ ఏదైతే ఉందో, మాధ్యమిక శ్రవణం ఏదైతే ఉందో, అక్కడ మనము త్రిష్టు ఛంద
ఛందస్తో యుక్తమైనటువంటి మంత్రాంశం తీసుకున్నాము. అంతకన్నా ముందు గాయత్రి ఛందస్తో యుక్తమైన మంత్రాంశం తీసుకున్నామట. ఇక్కడ తృతీయ శ్రవణంలో 48 అక్షరాలతో యుక్తమైనటువంటి యుక్తమైన మంత్రాంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకున్నామట. ఆ అక్షర యొక్క సంఖ్యను బట్టి, ఛందస్సును బట్టి మనం ప్రకరణం ఏంటో మనం తెలుస్తుందన్నమాట. అక్కడ ఏ క్రియాకలాపాలు జరుగుతున్నాయి ఆ యాగంలో మనకు తెలుస్తుంది. అలాగే ఇది మనకు 3వ అవస్థ జీవన రూపంలో మనం తీసుకున్నైతే ఈ 3వ అవస్థ 48 వర్షముల యొక్క ఉత్తమ అవస్థ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆదిత్య బ్రహ్మచారితో పోల్చబడి చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ తృతీయ తద్ అస్య ఈ తృతీయ శ్రవణం రూపీ జీవన యజ్ఞం ఏదైతే ఉందో ఆ పురుషునికి ఇది ఆదిత్యావస్థ. అంటే 12 ఆదిత్య పురుషులు, ఆదిత్య దేవతలు అని చెప్పుకుంటుందా, అది ఆదిత్య సంధ్యతో యుక్తమైనటువంటి, ఆదిత్య పేరుతో యుక్తమైనటువంటి బ్రహ్మచర్య అవస్థ అని కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే పరిమాణం నాభూత్ మహోదయ, పుట పరిమాణం నాభూత్ ఏంటండి, పుట పరిమాణం నాభూత్ మహోదయ. మీ శబ్దం నాకు కట్ అయిందండి, మళ్ళీ చెప్పండి. పుట ఏవ దృశ్యతే మహోదయ. ఓ నా దృశ్యతే వా, అది దృశ్యతే వా. ఇప్పుడు చూడండి, తృతీయ శ్రవణం తదస్య ఆదిత్య అన్వాయత్త, ఆదిత్యంతో సంబద్ధం యుక్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రాణాహవావ ఆదిత్య ఏతే ఇదం సర్వం ఆదదతే. ఇక్కడ మనకు ప్రాణాహవ ఆదిత్య, ప్రాణి ఆదిత్య అంటే ఈ ప్రాణాన్ని మనం ఆదిత్యంగా ఆదిత్య అవస్థ నుంచి చెప్పుకున్నాం. అంటే ఆదిత్య దేవత ఏదైతే ఉన్నదో అవి ప్రాణంతో యుక్తమై ఉన్నాయి. ఈ 12 దేవతలు ఎవరైతే ఉన్నారో ఆదిత్యంతో యుక్తమై ఉన్నారు అని చెప్పి ఇక్కడ ప్రాణాహవావ ఆదిత్యాహ అని చెప్పి చెప్పుకున్నాం. ఆదిత్యాహ ప్రాణాహవ ఆదిత్యాహ అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఏతేహి ఇదం సర్వం అంటే ఈ ప్రాణి జగత్ ఏదైతే ఉందో ఆదదతే అంటే ఆశ్రయించి ఉన్నాయి. ఈ 12 దేవతలు ఏవైతున్నా ఈ 12 దేవతలు ఏంటంటే ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి ఆదతే, అందులో ఆశ్రయభూతంగా ఉన్నాయి కాబట్టి మనం ఈ రకంగా ఈ ప్రాణాలను ఆదిత్య దేవతలు ఏవైతుందో ప్రాణంతో పోల్చుకొని ఆ రకంగా ప్రస్తావించుకున్నాం. అది తృతీయ శ్రవణం. ఈ రకంగా ఉన్నటువంటి మంత్రాంశాలు ఏవైతే ఉన్నాయో తృతీయ శ్రవణంలో ఉపయోగించబడతాయి కాబట్టి అది ఆ యజ్ఞమయ యాగానికి తృతీయ శ్రవణంగా ప్రస్తావించుకున్నాం. అదే ఆదిత్య యొక్క బ్రహ్మచర్యావస్థ కూడా మనం ప్రస్తావించుకున్నాం. అందులో ప్రాణాలు ముఖ్యంగా తీసుకోబడ్డాయి. అక్కడ కూడా అంటే ఇది ఆ వసు అవస్థ, రుద్రావస్థ దాటుకుని వెళ్ళినట్టు అంతిమ అవస్థ అంటే అది ఇంకా సంపూర్ణ అవస్థ ఉంటున్నాడు. సంపూర్ణ అవస్థ అంటే అక్కడ ఇంకా తెలుసుకోవాల్సిన విషయం అంటూ తత్వం అంటూ ఏది ఉండదు. ఈ ఆదిత్య అవస్థకు వరకు వెళ్ళినప్పుడు, ఆదిత్య అవస్థ వరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి యొక్క బ్రహ్మచారి యొక్క ఆ సాధకుడి యొక్క బ్రహ్మచారి కేవలం బ్రహ్మచారి ఆదిత్య బ్రహ్మచారిని కాకుండా అంటే బ్రహ్మచారి అంటే ఎవరి ఋషి మహర్షి గృహస్థులు కూడా అంటే ఋషిత్వాన్ని పొందిన వారి వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నదో ఆ రకం ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ రకంగా ఇక్కడ ఒక ఋషి యొక్క విషయాన్ని ప్రస్తావించబడింది. అంటే ఇతర యొక్క పుత్రుడు మహిదాస్ ఋషి, ఆయన ఈ రకంగా మనకు మనం 24 సంఖ్య 24 ఏళ్ళ బ్రహ్మచర్య అవస్థను ఆచరిస్తూ తపస్సు చేస్తూ ఆ దేవతల యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఇంకా దాన్ని దాటుకుని 44 వర్షం వరకు మళ్ళీ తపస్సు చేశాడు బ్రహ్మచర్య పూర్వకంగా. తర్వాత దాన్ని దాటుకుని మళ్ళా 48 వర్షముల వరకు తపస్సు చేశాడు. ఈ రకంగా సంఖ్యను కలిపినట్లయితే మనకు 116 వర్షముల వరకు ఆయన ఈ రకంగా బ్రహ్మచర్య అవస్థను దాటుకుంటూ ఆయన బ్రహ్మలో లీనమయ్యాడు అంట. అంటే ఆ బ్రహ్మ సాక్షాత్కారంలో బ్రహ్మ యొక్క ఆనందంలో ఓతప్రోతుడు అయ్యాడనమాట. అది 116 వర్షముల వరకు ఆ రకంగా తన్మయ్యాడు అంటే ధ్యాసలో తన్మయమయ్యాడని చెప్పి ఇక్కడ మనకు కింద ప్రస్తావించబడింది. అస్తు ఈ రకంగా మనం ఆదిత్య బ్రహ్మచర్యం గురించి మనం ఇలా ప్రస్తావించుకున్నాం. ఇక్కడ మళ్ళా ఆ అవస్థ నుంచి నేను కిందికి రాకుండా ఆ స్థితి నుంచి మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఉత్తరంగా ఆ బ్రహ్మతో ఏకం కావాలని చెప్పి ఇక్కడ 6వ మంత్రం కూడా ఇక్కడ ప్రార్థించబడింది. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే इसके पश्चात जो 48 वर्ष है वे तृतीय सवन है। जगती चंद का 48 अक्षरों वाला है तथा तृतीय सवन जगती छंद से संबंध रखता है। ఈ తృతీయ సవన్ జగతి ఛందస్తో సంబంధయుక్తంగా ఉంటుంది। ఈ సవన్ కే ఆదిత్యగణ అనుగత है।
ఈ సమయంలో ఆదిత్య దేవతలు అనుగతంగా ఉంటారు. ఈ యాగంలో ఆ దేవతలంతా అనుగతంగా ఉంటారు. 12 దేవతలు ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకునే విధంగా ఇప్పుడు. అలాగే ప్రాణి ఆదిత్య क्योंकि ఎందుకు ప్రాణులే ఆదిత్య స్వరూపంగా తీసుకున్నాం. क्योंकि वे ही संपूर्ण शब्दादि विषय समूह को ग्रहण करते సంపూర్ణమైన శబ్దావళి అయితే ఉందో ఆ విషయ సమూహాన్ని అంతా కూడా ఇవి గ్రహించబడతాయి కాబట్టి అందుకే ఇక్కడ మనము ఆదిత్య ప్రాణి ఆదిత్య అనే రూపంలో మనం ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే సంపూర్ణ శబ్దాది విషయ సమూహాన్ని గ్రహిస్తుంది కాబట్టి ఈ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి ఇక్కడ అంతిమంలో కూడా మళ్ళీ ప్రార్థించబడింది. అంటే ఈ అవస్థను యుద్ధం చేత్ ఏతస్మిన్ వయసి కించిత్ ఉపతపేత్ స బ్రూయాత్ అంటే తపస్యకాన్ని చేసిన విజ్ఞాన ఆటంకాలు ఎదురైనప్పుడు ప్రాణాహ ఆదిత్యాహ ఇదం మే తృతీయ సవనం ఆయు అనుసంతనుత ఇతి మా అహం ప్రాణానాం ఆదిత్యానాం మధ్యే యజ్ఞో విలోప్సీయ ఇతి ఆహ ఏతత్ ఏవ తత్ ఏతి అగదోహ ఏవ భవతి. ఉద్యేతి అగదహ ఏవ భవతి. నిశ్చయంగా ఇక్కడ బాధరహితుడు అవుతాడు ఎప్పుడైతే ఈ ఆదిత్య బ్రహ్మచారి ఈ వయసులోనే అంటే 48 వర్షంలో కలిగిన వయసులోనే కించిత్ ఏదైనా కూడా ఉపతపేత్ అంటే ఏదైనా తపస్య కాలంలో పీడా విజ్ఞాని ఉపస్థితమైనప్పుడు సహ బ్రూయాత్ ఈ రకంగా చెప్పాలి, ఈ రకంగా ప్రార్థించాలి, సంకల్పం చేయాలి. ఏ రకంగా అంటే ప్రాణాహ ఆదిత్యాహ ఇక్కడ ప్రాణలే ఆదిత్యంతో పోల్చుకొని చెప్పుకున్నాం కాబట్టి ఇదం మే తృతీయ సవనం ఈ తృతీయ సవనం ఏది నడుస్తుందో ఇది 48 వర్షంతో యుక్తమైనటువంటి ఆయు అవస్థ అంటే మనిషి యొక్క పూర్ణావస్థ అంటే జ్ఞానానికి పూర్ణావస్థ అంటే ఆ అవస్థను పూర్ణావస్థను అంటే బ్రహ్మ సాక్షాత్కార అవస్థ అంటే సంపూర్ణ యథార్థ జ్ఞానావస్థను తృతీయ శ్రవణం సంతనుత ఆయు అనుసంతనుత అంటే సంబద్ధయుక్తం కావాలి. ఇది ఈ రకంగా అనుసంతనుత అని చెప్పి ఆ రకంగా సంకల్పించాలి, ఆ రకంగా ప్రార్థించాలి. మా అహం ప్రాణానాం ఆదిత్యానాం అంటే ఆదిత్య రూపి ప్రాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యలో యజ్ఞ రూపి జీవన రూపి యజ్ఞం ఏదైతే ఉందో విలోప్సియ నాలో యజ్ఞీయ భావన ఏదైతే ఉందో ఆ రకమైన జ్ఞానం ఏదైతే ఉందో క్రమంగా దాటుకుంటూ వచ్చిన జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో అది విలోప్సియ అది ఎప్పుడు నష్టం కాకూడదు, ఎప్పుడు స్థగితం కాకూడదు అని ఈ రకంగా ప్రస్తావించినప్పుడు ఏవ తతః ఉద్యేతి ఆ రకంగా ఖచ్చితంగా అంటే ఉన్నత స్థితిని పొందగలుగుతాడు. అంటే ఉద్యేతి ఇక్కడ గతిని ఉన్నతంగా ముందుకెళ్ళగలుగుతాడు. అంటే ఎటువంటి బాధ ఎటువంటి సంకటం అనేది అతనికి ఉండదు. అగదహ ఏవ భవతి అగద అంటే అది నిశ్చయంగా నిరోగంగా అంటే ఎటువంటి బాధ ఆటంకం ఎటువంటి వాడవుతాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో కూడా ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే ఏ స్థితిని దాటుకొని ముందుకు వెళ్తున్నాడో ఆ స్థితి ఎప్పుడు కూడా కిందికి రాకుండా ఇంకా ఉన్నతంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ సంకల్పం చేసినట్లయితే ఎందుకంటే మనం ప్రతి గమ్యస్థానం చదువుకునేటప్పుడు గమ్యానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక బాధ ఉపస్థితం అవుతుంది, దానికి సందేహం లేదు. ఆ బాధ ఉపస్థితినప్పుడు ఆ మధ్యలో ఆ రకమైన మనలో స్థిరత్వాన్ని కలగాలి, స్థిర బుద్ధి కలగాలి, స్థిరత్వంగా ఉండాలి అంటే ఆ రకంగా మధ్యలో ఆ ఐశ్వర్య తత్వాన్ని మనం ప్రార్థించినట్లయితే మనం ఆ రకంగా అంటే ఇక్కడ ఒక రకంగా మనం మధ్యలో కూడా మనం ఇప్పుడు ఒక చెప్తున్నా ఆదో మధ్య మంగళాదో మంగళ మధ్య మంగళాంతాన్ని విధవత్తాన్ని భవంతి ప్రశస్తాన్ని భవంతి అని చెప్పి అంటే ఏదైనా ఒక గ్రంథం ప్రారంభించినప్పుడు కర్మ ప్రారంభించినప్పుడు ఆదిలో మంగళం కలగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తాం, మధ్యలో కూడా ప్రార్థిస్తాం, అలాగే అంతిమంలో కూడా ప్రార్థిస్తూ ఉంటామట. మంగళాదో మంగళ మధ్య మంగళాంతాన్ని విధవత్తాన్ని భవంతి అని చెప్పి ఎక్కడో మనకు మహాభాషలో ఎక్కడో వస్తుంది, వేరే సందర్భాలు కూడా ఇవ్వబడింది ఇక్కడ. అంటే మనకు ఆ రకంగా మనకు అంటే ఋషులైన ఒక గ్రంథకర్తని కూడా మనకి ప్రార్థన ఏదో ముందుగా గురువులకు దేవతలకు నమస్కరించుకొని ఆ గ్రంథాన్ని ప్రారంభిస్తుంటారు. అంటే ఏదైనా ఏ క్రియాకలాపని మనం కూడా ఏదైనా పనిచేసినప్పుడు అది తర్కంలో ఉందండి. తర్కంలోను అది మంగళాదిని మంగళ మధ్యాన్ని మంగళాంతాన్ని అని చెప్పి ఆ శ్లోకం తర్కం బుక్ లో ఉందండి. తర్కంలో అది
మంగళం గురించి అదే మాదిరి ఈ దీంట్లో కూడా ఉందండి, మన న్యాయ దర్శనం ఇందులోనో కానీ ఇది వస్తుంది, కులయానందంలోనే ఇందులోనూ కూడా నేను విన్నాను. ప్రారంభంలో రాసినప్పుడు అది మనకు అది దృష్టిలో పెట్టుకుని రాస్తూ అనమాట. కాబట్టి మనకు ఆ మధ్యలో కానీ ఆరంభంలో కానీ ఎటువంటి ఆటంకం లేకుండా, అందుకే మన ప్రత్యేక మనుషుల్లో కూడా లౌకిక వివాహాలను కూడా మనం ప్రారంభించిన ఆ రకంగా మనసులో ప్రార్థిస్తూనే మన కర్మని మొదలు పెడతామంట. అలా చేయడం వల్ల మనసు ఒక బలము ధైర్యం వచ్చేస్తామంట. కాబట్టి మనం ఇంకా ఇలాగా మనం స్తుతిస్తూ ప్రార్థించి వెళ్ళినట్టయితే మనం ఆ కర్మ పట్ల ఒక శ్రద్ధ, చేయవలసిన కర్మ ఏ రకం చేయాలో ఆ రకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం అనమాట. అస్తు, అది ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు. అంతిమంలో చూడండి, ఏతద్ హాస్మ వై తత్ విద్వాన్ ఆహా మహీదాస్, అంటే ఆ విషయంలో ఒక ఉల్లేఖం చెప్తున్నామంట. మనం ఇప్పుడు చెప్పిన దృష్టాంతం ప్రకారంగా ఏతద్ హా స్మా వై తద్ విద్వాన్ ఆహా మహీదాస ఐతరేయ సహ కిం మే ఏతద్ ఉపతపసి యః అహం అనేన న ప్రేష్యామి ఇది సహ షోడశం వర్షతశం అంటే ఇక్కడ ఆజీవత్ షోడశం వర్షతం ప్రజీవతి యః ఏవం వేద. ఏతద్ హా స్మా వై తద్ విద్వాన్ ఆహా మహీదాస్ సఖ్యం మాం ఏతద్ ఉపపసి యో అహం అనేన నా ప్రేష్యామి ఇతి సహ షోడశం వర్షశతం ఆజీవత్ షోడశం వర్షశతం జీవతి య ఏవం వేద. అంటే ఇక్కడ మనకు 24, 44, 48 మనకు సంఖ్యను మనం ఒక్కొక్క అవస్థను దాటుకు వెళ్ళాము. అక్కడ షోడశ వర్ష శతం ఆజీవత్ అంటే ఇక్కడ 116 సంవత్సరాలు మనం చెప్పిన విధంగా 24, 44, 48 సంఖ్యను మనం కలిపినట్లయితే 116 వర్షముల వరకు షోడశ శతం ఆజీవత్ అంటే అన్ని సంవత్సరాలు జీవించగలుగుతాడు. ఆ శక్తి అతనిలో ఉత్పన్నం అవుతుంది. అంటే ఆ రకంగా ఆ బ్రహ్మయుక్తుడు అవుతాడని చెప్పి ఇక్కడ ఇతర అనే ఋషి యొక్క పుత్రుడు మహీదాస్ ఋషి ఎవరైతే ఉన్నదో అది ఒక స్థితిని మనకి ప్రస్తావించబడింది. అంటే ఒక కథానక స్థితి అనేది పురాణంలో మనకు కనిపిస్తుందన్నమాట. ఇతర అనే మహర్షి యొక్క పుత్రుడు మహీదాసు ఈ రకంగా తెలుసుకొని ఆయన ఇది మన ప్రాతः శ్రవణం, మాధ్యాహ్న శ్రవణము, తృతీయ శ్రవణాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మచర్య అవస్థలో ఉంటూ అతను నిరంతరంగా ఆ రకంగా కర్మాష్టాలు లీనమయ్యాడు. కాబట్టి అతనికి ఎటువంటి ఆటంకం, ఎటువంటి స్థితి ఉపస్థితం కాదు. అంటే నిర్భయంగా ముందుకెళ్ళగలిగాడనమాట. ఈ సంకల్పం చేతనే అతను 116 సంవత్సరాల వరకు జీవించగలిగాడనమాట. ఆ రకంగా ఉంటూ 116 సంవత్సరాల వరకు బ్రహ్మావస్థలో లీనమై ఉన్నాడు, సమాధి అవస్థలో లీనమై ఉన్నాడు. సమాధి ఎందుకు తాత్పర్యము అంటే జాగ్రత్త అవస్థ, సమాధి అవస్థ అని చనిపోయిన అవస్థ సమాధి అవస్థ అంట. అది కాకుండా ధ్యానమకుడు అంటే బ్రహ్మలో లీనమయ్యాడు. ఆ రకంగా 116 సంవత్సరాలు జీవించాడని చెప్పి, అంటే ఈ రకంగా తత్వాన్ని తెలుసుకుని ఎవరైతే చేస్తారో అందుకే ఇక్కడ స్పష్టంగా ఏతద్ హాస్మావై ఆ పురాకాలంలో అంటే ఆ కాలంలో ఆ సమయంలో మనం అందుకే పురాణంలో చెప్పాం ఇతిహాసంలో తద్ విద్వాన్ అంటే పురుషరూపి యజ్ఞ అంటే యజ్ఞానుష్ఠానరూపి అనుష్ఠానం తెలుసుకొని ఆ పురుషుడు తపస్సు చేసినట్లయితే ఆ వ్యక్తికి ఇటువంటి శక్తి అంటే 116 అంటే ఆ వయస్సు ఆయు పెరుగుతుంది. అంటే ఆ రకంగా తెలుసుకొని చేసినట్లయితే ఆ రకంగా ఆ బ్రహ్మలు లీనం కాగలుగుతాడు. అందుకే ఆ రకంగా ఆయన మహీదాస ఆహా మహీదాస్ అనే ఋషి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించాడు. ఐతరేయ అంటే ఇతరస్య పుత్ర ఐతరేయ అంటామట. ఇతర యొక్క పుత్రుని ఐతరేయ అని చెప్పి చెప్పుకున్నాడు. ఇతర యొక్క పుత్రుని ఐతరేయ అని ప్రస్తావించుకున్నాము. ఇక్కడ స కిం ఎందుకంటే ఏతద్ ఉప తపస్సి అంటే మనకు మధ్యలో విఘ్నాలు ఎటువంటి ఆటంకాలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా యహ అహం
అనేన నా ప్రేష్యామి అంటే వీటి విఘ్నాల ద్వారా ఆటంకాల ద్వారా ఎప్పుడు కూడా నేను మృత్యును పొందను, మృత్యును అంటే నా వశం పరుచుకుంటాను. ప్రాణాలు ఇప్పుడు చాలా మందికి తన యోగులు సాధకులతో మృత్యుని తన చేతిలో తన వశపరుచుకుంటారు. ఏ విధంగా మహాభారతం భీష్మ పితామహ అనేక మంది యోగులు మనం చూస్తుంటామట. అంటే ఎవరైతే ఒక స్థితిని పొందిన తర్వాత ఆ ప్రాణశక్తి తన వశంలో ఉంటుంది. అందుకే మనం ప్రారంభంలో గత ఖండంలో కూడా ప్రాణం తన వశంలో ఉండాలని చెప్పుకుంటామట. అందుకే ఇక్కడ ఏం చెప్పంటే యహ అహం అనేన నా ప్రేష్యామి అంటే నేను ఈ ఉపతాపం చేత, అంటే ఉపతాపాలు ఇక్కడ అంటే విఘ్నాలు, ఆటంకాలు, భయాలు ఏవైతే ఉన్నాయో వీటి చేత ఎప్పుడు కూడా ఎన్నికి తిరిగి అంటే అక్కడి నుంచి అధోపతనం కాకుండా అక్కడి నుంచి తప్పకుండా ఆ మార్గం తప్పకుండా నిశ్చితంగా గట్టిగా నిలబడాలి, అంటే మృత్యుకు ప్రాప్తం కాకూడదు అని చెప్పి ఇది సంకల్పం చేసుకుని ఆయన కర్మానుష్ఠానం కంటిన్యూ చేశాడు. కాబట్టి సహా నిశ్చయంగా 1600 వర్షం ఇక్కడ ఆ జీవత అంటే జీవించడం అన్నమాట. అంతకు ఆయన నిర్భయంగా ఎటువంటి రోగావస్థ లేకుండా, విఘ్నావస్థ లేకుండా, ఎటువంటి బాధ పీడ లేకుండా 116 వర్షం జీవించాడు. అందుకే 16 వర్షం ప్రజీవతి ఉత్తమతాపూర్వకంగా అతను జీవించాడని చెప్పి ఇక్కడ ఈ విషయాన్ని ఈ మహీదాస్ ఋషి ద్వారా ప్రస్తావించబడింది. కాబట్టి ఆ రకంగా ఆయన యొక్క దృష్టాంతని ఇతిహాసంలో పురాణ కాలంలో ఆయన ఆ రకంగా తపస్సు చేశాడు. కాబట్టి ఆ రకంగా ఆయన ఎక్కువ కాలం బ్రహ్మావస్థలో జాగ్రత్త అవస్థలో ఉంటూ, అంటే ఈ శరీరంలో ఉంటూనే ఆయన 116 జీవించి అప్పట్లో ఆయువు అందరికీ ఈ రకంగా జీవించే వాళ్ళు. కాబట్టి ఆ రకంగా సంయమితంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రకంగా వాళ్ళకు దీర్ఘకాలంగా ఉండేవాళ్ళు. దీర్ఘకాలం ధ్యానావస్థలో ఉండి ఆ బ్రహ్మ యొక్క ఆనందాన్ని, అనుభూతిని పొందుతూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆ స్థితిని ఇక్కడ మనకు ఈ 16వ ఖండంలో ప్రస్తావించబడింది. అస్తు నెక్స్ట్ ఖండం భిన్నంగా ఉంది. ఆ ఖండం అంటూ మనం రేపు చెప్పుకుందామండి. అస్తు మహోదయ, అంటే మీరు 2-3లో మీరు చెప్పారంటే ప్రాతస్థావనం నుంచి మనకి అందులో ఏవైనా కష్టాలు అంటే ఆ అవాంతర స్థితిలో వచ్చినప్పుడు మన రుద్రుడిని నీ అవస్థలోకి నన్ను తీసుకెళ్లేలా చెయ్యు అని దృఢ నిశ్చయంతో, అంటే మనోబలం కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి అనేదే కదా తాత్పర్యం మహోదయ. అవునండి. అంటే ఒక్కొక్క స్థితి దాటుకు వెళ్తున్నప్పుడు మధ్యలో ఆటంకాలు ఏవైతే వస్తున్నాయో, బాధలు ఎక్కువ, ఉపతాపాలు ఏవి వస్తున్నాయి అంటే ఆటంకాలు ఏవి వస్తున్నాయి తపస్య కాలంలో, అవి నాకు ముందు తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ కిందికి రానివ్వకుండా ఉండాలి అని చెప్పి ఆ సంకల్పం తీసుకుంటున్నాడు. ఇంకా గట్టిగా ఉండాలి. ఒకసారి మనం మధ్యలో ఒక సంకల్పం తీసుకుని లక్ష్యం తీసుకుని వెళ్తూ ఉంటాం. మధ్యలో ఏదో బాధ కష్టాలు వచ్చేసరికి మనం ఒకసారి మనసు విచలితం అవుతుంది. దానికని దాటుకు ఎందుకు మనం వెళ్ళలేమా, ఎందుకు వదిలేద్దామా అన్నట్టుగా ఉంటామంట. అక్కడ మనకి విష్ణుదేవతలు మనం ప్రార్థించుకుంటూ మనం ఇంకా సంకల్పబద్ధంగా ఉండి మనం ఆ రకంగా మనం ప్రయత్నం చేసినట్లయితే, తపస్సు చేసినట్లయితే ఆ అవస్థకు వెళ్ళగలుగుతాము. అంటే ఆ రకంగా సంకల్పం తీసుకుంటున్నాం, నేను వెళ్ళాలి అంటే మనకే మనం ఇది గురువులను, పెద్దలను మనం లక్ష్యంగా పెంచుకొని వాటిని ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, అంటే తాత్పర్యం ప్రార్థించామంటే మనకి పెద్దలు ఎవరితో వాళ్ళందరూ ఆ రకంగా సలహా తీసుకుని ఆ సంకల్పం నుంచి అనుకుని లక్ష్యం నుంచి ఎన్నికి తిరగకూడదు, ముందుకు వెళ్ళాలి అంటే కంటిన్యూగా. అంటే ఆ సమయంలో ఆయా దేవతలు, ఆయా ఋషులు, మహర్షులు ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహా చేత, వారి యొక్క సాంగత్యం చేత మనోబలాన్ని పెంచుకుంటూ ఆ కర్మ నిరంతరంగా నిర్విఘ్నంగా కొనసాగించుకోవాలన్నమాట. తాత్పర్యం ప్రార్థించడం అంటే ఇక్కడ కేవలం ప్రార్థన చేసే అయిపోతున్నాయి కాదు. అంటే ప్రార్థనానుగుణంగా కర్మ కూడా చేయాలన్నమాట. ప్రార్థనానుగుణంగా కర్మ చేసినప్పుడు ఆ స్థితిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనం చెప్పే ఒక రకమైన సంకేతాలే అన్నమాట. నిజంగా మనం ఏ మార్గంలో వెళ్ళినా ఆ స్థానంలో ఎత్తుతగ్గులు ఉంటాయని చెప్పానమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎంత సాధకుడికైనా కూడా అన్ని వదిలిపెట్టినప్పుడు ఆయా మార్గాల్లో కొన్ని ఆటంకాలు వస్తాయన్నమాట. అంటే ఎందుకు చెప్పేదా, మనకు ఏం చేసినా మనహేవ కారణం బంధ మోక్షయో అంటామట. ఈ మనిషి అన్నిటికీ బంధనానికైనా మోక్షానికి ఇదే కారణం అంట. అంటే మనసు ఇంత సూక్ష్మంగా ఏ రకంగా మనం ఆట ఆడుతుందంటే, సంస్కారాలు ఏ రకంగా ఉంటాయంటే మనం ఎప్పుడు ఏ రకంగా మార్చేస్తే క్షణాల్లో మారిపోతామట. మన బుద్ధి మారిపోతుంది, మన మొత్తం అవస్థ మారిపోతుందండి క్షణాల్లో. అది అనాది వాసన యొక్క సంస్కారం ప్రాబల్యం చేత, అలాగే ఆలంబన వచ్చినప్పుడు మనలో ఇవన్నీ ఉజాగరం అవుతాయి కాబట్టి, జాగృతం అవుతాయి. కాబట్టి అప్పుడు మన స్థితిని సంయమంగా నియమించుకున్న ప్రాణాన్ని మన ఆధునిలో ఉంచుకున్నట్లయితే మనం ఉత్తరోత్తరంగా ముందుకు వెళ్ళగలుగుతాం. లేదంటే మధ్యలో ఇవన్నీ సహజంగా వస్తాయి. మనం ఒక గమ్యం చేరుకునేంత వరకు ఏదో ఒక స్థితి ఉత్పన్నం అవుతుంది. మానవ శరీరంలో ఇది సహజం. ఎవరికైనా మన దేవతలే మనం చూస్తున్నాం. ఏ మహాపురుషులను తీసుకున్నా కూడా వారి యొక్క జీవనం శైలి విధానం చూసినట్లయితే ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ముందుకు వెళ్ళారన్నమాట. ఎవరు కూడా అలాంటి సంఘర్షణ చేయకుండా డైరెక్ట్ గా ముందుకు వెళ్ళేటువంటి స్థితి ఎక్కడ ఎవరు లేదు. ఏ మహాపురుషుని తీసుకున్నా చూడండి మీరు, అక్కడ వాళ్ళ యొక్క జీవనంలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయన్నమాట. ఆటంకాలు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు.
కాబట్టి అటువంటి స్థితి ఎదురవుతుంది కాబట్టి ముందుగానే ప్రార్థించుకుంటూ వాళ్ళు ఈ అవస్థ నుంచి ప్రాతः శ్రవణం నుంచి మాధ్యమిక శ్రవణంలోకి, మాధ్యమిక శ్రవణం నుంచి తృతీయ శ్రవణంలోకి వెళ్ళడం కొరకు అక్కడ ఆ స్థితిని ఆయా దేవతలను ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళటానికి ఇక్కడ సంకల్పబద్ధంగా ఉండి ఆ గమ్యస్థానం చదువుకుంది. అది ఇక్కడ ప్రస్తావించబడింది. మహోదయ, అవగతం మహోదయ. మీరు ఈ ప్రాణం ఆధీనంలో పెట్టుకునేది ముందు చెప్పారు మహోదయ. అది కొంచెం ఎలాగో కొంచెం కరెక్ట్ గా కూర్చోలేదు. కొంచెం క్లుప్తంగా రేపు ఆరంభంలో చెప్పగలిగితే ధన్యవాదం మహోదయ. ఈ రోజు సమయం అయిపోయింది. ప్రారంభించింది చెప్తాను, ఓకేనా? ముందు భాగం ఈ భాగం రెండు ఒకటే విధంగానే. అస్తు, ధన్యవాదం. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు.